సెప్టెంబర్ 13థ్ 2 సెకండ్ వీకెండ్ ఈవెంట్స్ జరిగాయి. ఒకటి యూకేలో, ఒకటి కెనడాలో. యూకేలోది హిట్ అయింది. కెనడాలోది అటర్ ఫ్లాప్ అయింది. ఆ రెండిట్లకి ఉన్నది ఒకే థీము, యాంటీ ఇమిగ్రేషన్ థీమ్స్. ఆస్ట్రేలియా కూడా జరిగింది. బట్ దాని గురించి నాకు అంత పెద్దగా తెలీదు. అంత స్ట్రైక్ అవ్వలేదు కాబట్టి నేను దాని వైపు వెళ్ళను. బట్ ఈ 2 కంపేర్ చేసుకుంది. ఎందుకంటే కెనడాకి ఇంకా యూకేతో రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి, ఆ కింగ్, ఆ క్వీన్, ఆ థీమ్స్ అన్నీ ఇక్కడ ఇంకా రన్ అవుతుంటాయి కాబట్టి. ప్రొటెస్ట్ యూకేలో ఎందుకు సక్సెస్ అయ్యేదంటానంటే, ఫస్ట్ అది ఈవెంట్ చూడంగానే ఆ క్రౌడ్‌ని చూసి, ఆ వీడియోలో జనాలు ఆ స్ట్రీట్స్‌లో నడిచినప్పుడు చూసింది ఒకటే స్ట్రైక్ అయింది. మన ఇండియా ఇండిపెండెన్స్ కోసం మనం పోరాడినప్పుడు ఎంత క్రౌడ్ అయితే చూసే ఉంటామో, అంటే మన వీడియోలో చూసాంలేండి. మనం లైవ్‌గా మనం చూడలేదు. మనం అందులో పార్టిసిపేట్ చేయలేదు. అప్పటికి మనం పుట్టలేదు. చాలా మంది పుట్టుంటారు ఇప్పటికి. బట్ మనమైతే అట్‌లీస్ట్ వి నో దట్ రైట్. ఐ మీన్ మనం చదువుకున్నాము. మనం చాలా ఓల్డ్ వీడియోస్ చూడడానికి ట్రై చేసాము. ఆ పర్టిక్యులర్ యాస్పెక్ట్, ఆ ట్రబుల్ అన్నీ మనకు తెలిసిందే. ఆ కంట్రీ మీద ఉన్న ఆ ప్యాషన్ అదంతాని, ఆ పేట్రియాటిజం ఎక్కడికి పోదు కాబట్టి మనకి ఖచ్చితంగా తెలుసు. సో, లైక్ ఆ స్ట్రీట్‌లో ఈవెంట్ చూసినాక నాకనిపించింది, మేము కూడా అదే కదా చేసాం మీకు. ఒకప్పుడు మా కంట్రీని వదిలి వెళ్ళిపోండ్రా అని చెప్పేసి. ఇండియానే కాదు, ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ వరల్డ్‌లో వాటిని యూకే అంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు కదా! వాళ్ళని టార్చర్ పెట్టి, వాళ్ళ కల్చర్‌ని పాడు చేసేసి, వాళ్ళ దగ్గరున్న వాల్యుబుల్ స్టఫ్‌ని దోచేసుకొని, లేకపోతే ఎలా డెస్ట్రాయ్ చేయాలో ఎన్ని విధాలుగా అన్ని డెస్ట్రాయ్ చేశారు. బట్ ఇప్పుడు వీళ్ళు చేస్తుందేంటి? ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇమిగ్రేషన్ వల్ల. బట్ వాళ్ళు యాంటీ ఇమిగ్రేషన్ థీమ్ ఉంది. అసలు ఇమ్మిగ్రెంట్‌గా వచ్చే ప్రతి ఒక్కడు కాజ్ చేస్తాడు అసలు ట్రబుల్. యూకేలో అసలు ఏం జరుగుతుందనేది ఒక 2 పర్స్పెక్టివ్స్‌లో చెప్తానది. యాంటీ ఇమిగ్రేషన్ బేసికల్లీ ఏంటంటే, వీళ్ళు బై డిఫాల్ట్ కెనడాలో గాని, యూకేలో గాని, ఆస్ట్రేలియా గాని, ఎక్కడ మీరు యూఎస్‌లో గాని వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇమ్మిగ్రెంట్‌గా వచ్చాడు అంటే వాడికి ఫ్రీగా బెనిఫిట్స్ ఇచ్చేస్తారు. వారు మనకు కావాలని తెచ్చుకుంటున్నాం కాబట్టి, వాడిక్కడ ఉండడానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఇస్తున్నాము, ఫ్రీగా డబ్బులిస్తున్నాము అని చెప్పి ఒక పర్సెప్షను జనాల్లో ఎవడు నాటాడో గాని నాటేసాడు. స్ట్రాంగ్‌గా ఉంది. మీరు వస్తే మీకు ఫుడ్డు, బెడ్డు అన్నీ ఇస్తామన్న టైప్‌లో. ఇస్తున్నారు యాక్చువల్‌గా హానెస్ట్‌లీ. బట్ ప్రతి ఒక్క ఇమ్మిగ్రెంట్‌కి అయితే కాదు. వాళ్ళెవరు? రెఫ్యూజీస్. వాళ్ళు ఇప్పుడు ఓకే. నా హోమ్ కంట్రీ నుంచి నాకు థ్రెట్ ఉందని జెప్పేసి వేరే కంట్రీ వాళ్ళ కోసం వేరే కంట్రీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసేసి, ఓకే నన్ను కాపాడండి. నాకు లైఫ్ థ్రెట్ ఉంది. సో అండ్ సో నా కంట్రీలో నన్ను బతకనివ్వరు అని జెప్పేసి వచ్చి రెఫ్యూజీ క్లెయిమ్ చేస్తాడు. రెఫ్యూజీ క్లెయిమ్ పెట్టినాక వాడు ఖచ్చితంగా ఆ క్లెయిమ్ ఎప్పుడు అవుతుందో లేదో వెంటనే చెప్పరు కాబట్టి, వాడిని ఏం చేస్తారంటే ఎక్కడో ఒక దగ్గర ఉంచడానికి ట్రై చేస్తారు. హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో ఉంచుతారు. కెనడాలో కూడా జరుగుతది. యూకేలో కూడా అదే జరుగుతుంది. ఈ రెఫ్యూజీని అందరినీ ఫ్రీగా హోటల్‌లోనో లేకపోతే వేరే గవర్నమెంట్ రిలేటెడ్ ఫండింగ్ హౌసెస్‌లోనో పెట్టి ఆళ్ళకి పర్ డే ఇంత అని చెప్పేసి ఎంత ఇస్తారనేది కాంక్రీట్‌గా ఎవడు బయటికి చెప్పడు. బట్ జనాలు చెప్పేది ఏంటంటే పర్ డే $200 ఇస్తాడని చెప్తారు. పర్ డే $200 అంటే నెలకి $6,000 కదా! సో, $6,000 రెఫ్యూజీ వాడికి ఇస్తున్నప్పుడు కామన్ సిటిజన్‌కి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులెందుకు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. మా డబ్బులంతాని మేము కడుతున్నాం టాక్స్ పేయర్. సో, అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ అల్టిమేట్‌లీ విషయం ఏంటంటే, ప్రతి ఇమ్మిగ్రెంట్ ఎవడో వచ్చి రెఫ్యూజీ క్లెయిమ్ చేయడు. ప్రతి రెఫ్యూజీ క్లెయిమ్ చేసాడు. అందులో చాలా పాజిటివ్‌గా నిజమైనవి ఉంటాయి. కొంతమంది ఫేక్‌గా ఉంటారు. అదో పెద్ద హెడ్‌ఏక్. అందులోకి ప్రెడామినెంట్‌లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో ఎక్కువ ఈ ముస్లిం కంట్రీస్ నుంచి సిరియా అని చెప్పేసి, ఆ ముస్లిం కంట్రీస్‌లో ఈ వార్ జోన్ ఏరియా ఏదైతే ఉందో అక్కడి నుంచి చాలా మంది మైగ్రేట్ అవ్వడం ట్రై చేశారు. యూకే ఈస్ వన్ ఆఫ్ ఇట్. కెనడాలో కూడా చాలా ఇన్‌ఫ్లక్స్ ఉంది. యూఎస్‌లో కూడా చాలా ఇన్‌ఫ్లక్స్ ఆఫ్ రెఫ్యూజీస్ ఉన్నారు. అది డెఫినెట్‌లీ ప్రాబ్లమే. ఇప్పుడు వాళ్ళు డబ్బులు తినేస్తున్నారురా బాబు మావి అని చెప్పేసి, ఇప్పుడేం చేస్తున్నారు, యాంటీ ఇమిగ్రేషన్ అని మొత్తం అందరినీ తిట్టడం మొదలుపెట్టారు. నువ్వు లీగల్‌గా ఉండు, ఇల్లీగల్‌గా ఉండు. ఇల్లీగల్ అని చెప్తున్నారు. బట్ ఇల్లీగల్ మీద స్ట్రెస్ అయితే ఉండట్లేదు. యాంటీ ఇమిగ్రేషన్ అంటే మొత్తం ఇమిగ్రెంటే వద్దురా బాబు మాకు అని చెప్తున్నారు. టేక్ బ్యాక్ బ్రిటన్ అంట, టేక్ బ్యాక్ కెనడా అంటారు. ఫ్రమ్ హూమ్? ప్రతి ఇమ్మిగ్రెంట్ వచ్చాడంటే లీగల్‌గా వచ్చినవాడు ప్రతి ఒక్కడు ఒక కష్టం పని చేసి వాడి ఫ్యామిలీని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. లీగల్‌గా ఉండేవాడు ప్రతి ఒక్కడు సంపాదిస్తున్నాడంటే టాక్స్ పే చేయాల్సిందే. వాడు ఎస్కేప్ అవ్వడానికి లేదు. బిజినెస్ చేసాడంటే టాక్స్ కట్టాల్సిందే. ఎగ్గొట్టడానికి లేదు. సో, ఇది ఒక ఫూలిష్
నేరేటివ్ అనిపిస్తది కొన్నిసార్లు. ఎందుకంటే అంతా జనరలైజ్ చేసి మాట్లాడమంట. రేసిజం అంటే ఇంకేదో కాదు. మనిషిని తప్పు చేశారంటే ఆ మనిషి చేసే తప్పుని పాయింట్ చేయడంలో ఒక యాస్పెక్ట్ ఉంటది. మీరందరూ ఇంతేరా బాబు అని జనరలైజ్ చేసి మాట్లాడితే అదొక వేరే పర్స్పెక్టివ్‌లో రీచ్ అవుతది. ఇప్పుడు వీళ్ళేదైతే ప్రపంచాన్ని మొత్తం అందరిని అతలాకుతలం చేసి సర్వనాశనం చేశారో, ఇప్పుడు ఈ కంట్రీస్ కూడాని ఏంటంటే ఎస్పెషల్లీ బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళిప్పుడు అది ఫేస్ చేసి అది వాళ్ళు ఆ స్ట్రీట్ మీద ప్రొటెస్ట్ చేస్తుంటే కొంచెం అందరూ కాదులెండి. బట్ 100,000 అంటే 1,00,000 మంది ఆల్మోస్ట్ స్ట్రీట్స్‌లోకొచ్చారంటే నార్మల్ క్రౌడ్ కాదది వన్ డేలో. సో, ఖచ్చితంగా హేట్రెడు తర్వాత ఈ రేసిజం అనుకోండి, ఏమైనా అనుకోండి, ఆ రిలేటెడ్ యాస్పెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ గ్యాప్ ఏరియాస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు వాడు ఇల్లీగల్‌గా వచ్చాడనుకోండి, ఆబ్వియస్‌లీ రిసోర్సెస్‌ని బర్న్ చేస్తున్నట్టే. సో, ఇల్లీగల్ ఫేక్ రెఫ్యూజీ క్లెయిమ్ చేస్తున్నాడనుకోండి, ఆబ్వియస్‌లీ రిసోర్స్‌ని బర్న్ చేస్తున్నాడు. అలాంటి ఏవైనా గ్యాప్ ఏరియాస్ ఉంటే ఖచ్చితంగా అయితే ఫిక్స్ చేయాల్సిందే ఏ కంట్రీ అయినా చెప్పి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఎప్పుడో తప్పు చేశారని చెప్పేసి వాళ్ళు సఫర్ అవ్వాలని ఎవరు కోరుకోరు. బట్ అల్టిమేట్‌లీ ఏంటంటే గ్యాప్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయి. బట్ మనం సఫర్ అయిన వాళ్ళని మనం చూసుకుంటే మనకి అరే! మీరు మాకొచ్చేసింది అదే కదరా! అని చెప్పి అనుకుంటాము. బట్ అల్టిమేట్‌లీ ఏంటంటే ఈ యాంటీ ఇమిగ్రేషన్ వల్ల ఆహ్, జస్ట్ ఇల్లీగల్ వాళ్ళకి మాత్రమే కాదు, లీగల్ వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. లీగల్‌గా వచ్చిన ఇమిగ్రెంట్స్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళున్నారు. ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు యూకే ఎకానమీకి. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అది మాత్రం ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు నాకు కూడా నేను ఇక్కడ లీగల్‌గా వచ్చాం. ఇక్కడ ఎవడైనా ఏమన్నా అంటే బాధనిపిస్తది. ఎందుకంటే అరే! మనం లీగల్‌గా వచ్చి ఎవరితోనో ఫేక్ గాడితో మనల్ని కంపేర్ చేస్తే నాకు బాధ అనిపిస్తది కదా! సో, లైఫ్ ఈజ్ ఎ సర్కిల్ అన్నట్టు మొత్తం చుట్టూ వాళ్ళు చేసింది వాళ్ళ యాన్సెస్టర్స్ చేశారు. బట్ స్టిల్ సఫర్ అయ్యేది మాత్రం ఈ కంట్రీ వాళ్ళనిపిస్తది పాపం. బట్ జనరలైజ్ చేయకుండా ఉంటే బెటర్. యాక్చువల్లీ ఇల్లీగల్‌గా అంటే యాంటీ ఇమిగ్రేషన్ గాకుండా, దానికి తగ్గ థీమ్స్‌లో మాట్లాడుకుంటే కరెక్ట్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతుంది. అంతే తప్ప నువ్వు యాంటీ ఇమిగ్రేషన్ మొత్తం అందరిని కలిపేసి ఆహ్, గో బ్యాక్ హోమ్ అనో, లేకపోతే సెండ్ దెమ్ హోమ్ అని జెప్పేసి, ఓకే టేక్ బ్యాక్ బ్రిటన్ అని జెప్పేసి ఒక పిచ్చి థీమ్‌లు పెడితే ఆబ్వియస్‌లీ దాన్ని రేసిజంగానే జేస్తారు. అలాగే కామెంట్స్ కూడా వచ్చినట్టున్నాయి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పర్టిక్యులర్ ఆహ్, గవర్నమెంట్‌లో మినిస్టర్స్ నుంచి కూడాని పెద్ద సీరియస్‌నెస్ ఏమి వచ్చినట్టయితే సౌండింగ్ లేదు. ఏదైనా కాంటెక్స్ట్‌లో పెట్టాలంటే ఆ ఫోకస్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాని మీద పెట్టి చూపించాలి. అంతే తప్ప జనరలైజ్ చేశామనుకోండి డైల్యూట్ అవుతది తప్ప ఏముండదు. అందరిని హేట్ చేసేసి అందరూ పుండ్రా బాబు అంటే అందరూ వచ్చి ఊరకనే ఉన్నది లేదు. అందరూ ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేస్తేనే ఇప్పుడు యూకేలా ఉంది. కెనడాలా ఉంది. యూఎస్‌లా ఉంది కదా! సో, అందరూ ఇల్లీగల్ వాళ్ళు కాదు. సో, ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి అది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే అందరూ హ్యాపీ.